the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతరత్న పురస్కారం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. 2019 సంవత్సరం వార్తల్లోకి వచ్చిన భారతరత్న పురస్కారం 5 సంవత్సరాల విరామంతో 2024 సంవత్సరం జనవరి మాసంలో 23వ తేదీన వార్తల్లోకి వచ్చింది. మరొకసారి ఫిబ్రవరి 3 నిన్నటి రోజున వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దాదాపు 5 years గ్యాప్తో భారతరత్న పురస్కారం 2 సార్లు వార్తల్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఈ టాపిక్ పైన క్వశ్చన్ అడుగుతారు. అందులోనూ భారతదేశంలోనే ప్రతిష్టాత్మక అత్యున్నత పురస్కారం అంటారు. భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏదంటే భారతరత్న. సో మొదటిసారి మనము 1954 నుండి భారతరత్న పురస్కారాన్ని చూస్తున్నాం. 2019లో 3 వ్యక్తులకు ప్రదానం చేశారు. ప్రస్తుతానికి అది అప్రస్తుతం. ఇక్కడ మనం చూడాల్సింది 2024కి సంబంధించి రీసెంట్గా బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జననాయక్గా పేరొందిన వ్యక్తి ఎవరు? కర్పూరి ఠాకూర్ గారికి 49వ భారతరత్న పురస్కారం అనేది వరించింది. అదొకటి ఇంపార్టెంట్. ఇప్పుడు 50వ భారతరత్న పురస్కారం అనేది ఫిబ్రవరి 3వ తేదీన వార్తల్లోకి వచ్చింది. ఆ మహానుభావుడు ఎవరు అంటే లాల్ కృష్ణ అద్వానీ, ఎల్కే అద్వానీ. సో ప్రస్తుతం భారతదేశంలో బీజేపీ పార్టీకి సంబంధించి ద మోస్ట్ సీనియర్ పర్సన్ లాల్ కృష్ణ అద్వానీ. సో బీజేపీ అంటేనే మనకు గుర్తుకొచ్చే వ్యక్తుల్లో ఎల్కే అద్వానీ ముందుంటారు. సో అటువంటి ఎల్కే అద్వానీ గారికి 2024 సంవత్సరానికి గాను భారతరత్న పురస్కారం అనేది రావడం జరిగింది. 50th భారతరత్న అని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ భారతరత్న చరిత్రలో మొదటిసారి గనక అబ్జర్వ్ చేస్తే మొదటిసారి అనొచ్చు, ఒకసారి భారతరత్న పురస్కారం అనేది కాంట్రవర్సీగా ఎవరి విషయంలో వార్తల్లోకి వచ్చిందంటే, మనకు జనవరి 23వ తేదీ ప్రతి ఏటా కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినోత్సవం పరాక్రమ్ దివస్గా జరుపుకుంటాము. అలాంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి 1992లో భారతరత్న అనౌన్స్ చేశారు. 1997లో అది వివాదాస్పదమైంది. ఇప్పటివరకు భారతరత్న విషయంలో పురస్కారాన్ని ప్రకటించి ఇవ్వబడని పురస్కారంగా, భారతరత్న పురస్కారంగా తన విషయంలో మాత్రమే మనం చూడడం జరిగింది. సో ఇవన్నీ లింక్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం భారతరత్న పురస్కారానికి సంబంధించి కనుక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తే మీరు ఇప్పటివరకు భారతరత్న పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉంటారో వారందరి పేర్లు కూడా చూడండి. ఎట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు భారతరత్న పురస్కారానికి సంబంధించిన ప్రత్యేకతలపైన కూడా క్వశ్చన్ అడుగుతారు. ఒక సంవత్సరంలో గరిష్టంగా 3 వ్యక్తులకు మించి ఇవ్వకూడదు. అలాంటిది చరిత్రలో ఎప్పుడు 3 వ్యక్తులకు మించి ఇవ్వడం జరిగింది. 4కి ప్రకటించి 3కి మాత్రమే ఎప్పుడు ప్రదానం చేస్తారు. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. మీకు భారతరత్న పైన ఎక్స్క్లూజివ్గా స్పెషల్ వీడియోని కూడా నేను అందించడం జరిగింది. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో భారతరత్న గురించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్, కర్పూరి ఠాకూర్ గారికి సంబంధించిన ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ మన CA 360 కోర్స్ సబ్స్క్రైబర్స్కి విత్ PDF కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది GVK స్టడీ సర్కిల్ యాప్లో. ఒకసారి చూడండి. ఈసారి ఏ పోటీ పరీక్షన, ఏ స్థాయి పోటీ పరీక్షన భారతరత్న పురస్కారం గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఆ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి ఈరోజు సెకండ్ టాపిక్ వచ్చేసి ఇటీవల ముగిసిన విన్యాసాలను చూద్దాము. రీసెంట్గా కాంజార్ ఎక్సర్సైజ్ వార్తల్లోకి వచ్చింది. కాంజార్ విన్యాసం, ఎక్సర్సైజ్ కాంజార్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అరౌండ్ 25 to 30 టాపిక్స్. ఆ టాపిక్స్ నుండి క్వశ్చన్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. అలాంటి టాపిక్స్లో విన్యాసాలు. రీసెంట్గా ముగిసిన విన్యాసం ఫిబ్రవరి 3వ తేదీ నిన్నటితో ముగిసిన ఒక విన్యాసం కాంజార్ విన్యాసం అనే వార్తల్లోకి వచ్చింది. ఈ సంవత్సరం కాంజార్ విన్యాసం 11th ఎడిషన్ అనేది ముగిసింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి విన్యాసాలకి సంబంధించి అంటే, ఫస్ట్ వార్తలు నిలిచిన విన్యాసం యొక్క పేరు చూడండి. ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి. మూడోది వచ్చేసి ఆ దేశాల పేర్లేంటి. నెక్స్ట్ వచ్చేసి త్రివిధ దళాల్లో ఆ విన్యాసం, వార్తలు ఇచ్చిన విన్యాసం ఎవరికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఆ విన్యాసం ఎక్కడ జరుగుతుంది. నెక్స్ట్ ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసం ఎన్నవ ఎడిషన్.
మొట్టమొదటి విన్యాసం ఎప్పుడు జరిగింది? ఈ పాయింట్స్ని ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. ఈ పాయింట్స్ కవర్ అయ్యేలా చదవండి. ఇక్కడ విన్యాసం పేరేంటి? కాంజార్ ఎక్సర్సైజ్. విన్యాసం పేరే కాంజార్. ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయంటే 2 దేశాలు. ఆ దేశాలు ఏంటంటే భారత్, కిర్గిస్తాన్. నెక్స్ట్ త్రివిధ దళాలకు సంబంధించి ఇది సైనిక విన్యాసం, స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్, సైనికులకు సంబంధించింది. సో భారత్, కిర్గిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసం అని రాసుకోవచ్చు. ఎక్కడ జరిగిందంటే ఈ సంవత్సరం ఆతిథ్యము హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బాక్లో ప్రాంతంలో ఈ విన్యాసం అనేది జరిగింది, ముగిసింది. ఫిబ్రవరి 3తో ముగిసింది. నెక్స్ట్ వచ్చేసేసి ఎన్నవ ఎడిషన్ ఈ సంవత్సరం అంటే 11th ఎడిషన్. మొదటి ఎడిషన్ ఎప్పుడు ప్రారంభమైందంటే 2011లో ప్రారంభమైంది. ఇలా విన్యాసాలకు సంబంధించి కంప్లీట్గా ఈ పాయింట్స్ కవర్ అయ్యేలా ఏ విన్యాసమైనా చూడండి. మీకు నేను CA 360 కోర్స్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. యాప్లో మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించి స్పెషల్ వీడియోస్ కూడా ఇచ్చాను CA 360 కోర్సులో విత్ PDF, ఇయర్ రౌండ్ PDF, AP PDF, AP ఇయర్ రౌండ్ అప్, ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్. సో అందులో మీకు విన్యాసాలకు సంబంధించి దాదాపు ఒక 70 నుండి 80 విన్యాసాలు ఇదే పాయింట్లో దాదాపు 2023 సంవత్సరంలో వార్తలు వచ్చిన అన్ని విన్యాసాలను కూడా ఒక ట్యాబ్లర్ ఫామ్లో చెప్పాను. విదిన్ 2 అవర్స్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ఒకసారి చూడండి, ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ముగిసిన ఇంకొక విన్యాసం కూడా మనకు తెలుసు. సైక్లోన్ ఎక్సర్సైజ్ సైక్లోన్ 2nd ఎడిషన్ వార్తల్లోకి వచ్చింది. మొదటి ఎడిషన్ 2023 సంవత్సరంలో జరిగింది. భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని థార్ డిజర్ట్ ఏరియాలో జరిగింది. 2023 సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు అప్పుడు 2023 లాస్ట్ ఇయర్ ఈజిప్ట్ దేశ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్సిసి. తన రాకకి పూర్వము ఈజిప్ట్ సో ఈజిప్ట్ సైన్యం భారతదేశానికి రావడం జరిగింది. భారత్, ఈజిప్ట్ సంయుక్తంగా రాజస్థాన్ టార్ డిజర్ట్లో విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది. అప్పుడు డిజర్ట్ మనకి ఏదైతే ఉంటుందో సైక్లోన్ 1 అనే విన్యాసం వార్తల్లోకి వచ్చింది. ఇక ఈ సంవత్సరం 2nd ఎడిషన్ అనేది వార్తల్లోకి వచ్చింది, ఈజిప్ట్లో జరిగింది. ఈ సంవత్సరం డిజర్ట్ సైక్లోన్ 1 ఎడిషన్ కూడా వార్తల్లోకి వచ్చింది, ఇండియా UAEకి సంబంధించి. సో ఇవన్నీ లింక్ చేసుకోండి. సో ముగిసిన విన్యాసంగా సైక్లోన్ 2nd ఎడిషన్ కూడా చూడండి, ఇటీవల ముగిసింది. భారత్, ఈజిప్ట్ సంయుక్త సైనిక విన్యాసము 2nd ఎడిషన్. మొదటి ఎడిషన్ 2023, 2024 2nd ఎడిషన్. ఎక్కడ జరిగింది ఈ సంవత్సరం అంటే ఈజిప్ట్లో జరిగింది, గుర్తుంచుకోండి. ఇంకొక విన్యాసము భారత్, సౌదీ అరేబియా 2 దేశాలకు సంబంధించిన సంయుక్త విన్యాసం. పేర్లన్నీ కవర్ అవుతుంది, మీకు చెప్పిన 7 పాయింట్స్ కవర్ అవుతుంది చూడండి. ఈ సంవత్సరం వార్తలోకి వచ్చింది. ఆ విన్యాసం ఏంటంటే సాదా తాన్సీక్ అనే విన్యాసం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. విన్యాసం పేరు ఎన్ని దేశాలు? 2 దేశాలు. ఏంటా దేశాలు? భారత్, సౌదీ అరేబియా. త్రివిధ దళాలకు సంబంధించి సైనికులకు సంబంధించిన విన్యాసం ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఆతిథ్యంలో ఇటీవల ముగిసింది, వార్తల్లోకి వచ్చింది. సో వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించిన మరొక అంశము INS సందాయక్ ఫిబ్రవరి 3వ తేదీ నిన్నటి రోజున జాతికి అంకితం చేయడం జరిగింది. దీని యొక్క సేవలు ప్రారంభించడం జరిగింది. ఇలాంటివి వార్తల్లోకి వచ్చింది అంటే ఎవరు తయారు చేశారు అంటే ఏ డాక్యార్డ్ వారు తయారు చేస్తారు, ఇటువంటి అడుగుతారు. సో గుర్తుంచుకోండి, INS సందాయక్. INS అంటే ఇండియన్ నావల్ షిప్, సర్వే నౌక, ఇది సర్వేకి సంబంధించింది. రక్షణ మంత్రిత్వ శాఖ రాజ్నాథ్ సింగ్ గారు నిన్నటి రోజున జాతికి అంకితం చేశారు. తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో విశాఖలోని నావెల్ డాక్యార్డ్లో జరిగిన కార్యక్రమంలో నౌకాదళ అధిపతి అడ్మైరల్ ఆర్ హరికుమార్ గారు, నేవీ చీఫ్ ఆర్ హరికుమార్ గారు, అదే వైమానిక దళ అధిపతి విఆర్ చౌదరి గారు, ఆర్మీకి సంబంధించిన చీఫ్ మనోజ్ పాండే గారు, వీళ్ళ పేర్లను గుర్తుంచుకోండి. ఓకేనా? పాల్గొన్నారు. హైడ్రోగ్రాఫిక్ సర్వే వాటర్ సంబంధించి జరిపేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఎవరు తయారు చేశారు దీన్ని అంటే కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వారు తయారు చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. INS సందాయక్. ఓకేనా? ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో 18th వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది వార్తల్లోకి వచ్చింది. 18వ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం వార్తల్లోకి వచ్చింది ఎరోడ్ జిల్లాలో. దాని పేరు ఏంటంటే తాంతాయ్ పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇటీవల ఏ రాష్ట్రంలో నూతన వైల్డ్ లైఫ్ శాంక్చురీగా వార్తల్లోకి వచ్చింది అంటే తమిళనాడు. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీని గుర్తించడం ఏ చట్టంలో భాగం అంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ తాంతాయ్ పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది అంటారు? తమిళనాడు. రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన అంశాలను చూడండి. మంచు చిరుతలకు సంబంధించిన గణన కానివ్వండి, ఏవైనా ఎగ్జామినేషన్లో అడగవచ్చు. అండ్ ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన లాబా స్కీమ్ వార్తల్లోకి వచ్చింది. ఎవరి కోసం ఉద్దేశించబడింది? లాబా అంటే ఏంటో చూడండి. లాబా అంటే లఘు బాణ జాతీయ ద్రవ్య యోజన.
లఘుబన జాతీయ ద్రవ్య యోజన ఇదేంటంటే ఒడిషా లాంగ్వేజ్ సంబంధించి ఒడియాకి సంబంధించింది. ఇది ఎవరికి సంబంధించిందంటే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉంటారు కదా, గిరిజనులు ఎవరైతే ఉంటారో, సో గిరిజన ప్రాంతాల్లో నివసిస్తూ గిరి ప్రాంతాల్లో నివసిస్తూ అడవుల్లో దొరికి ఏవైతే ఉంటే ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉంటాయి కదా వాటిని అమ్ముకోవడానికి 100% స్టేట్ స్పాన్సర్డ్ స్కీమ్ ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజ్ని రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది. అదే లఘు లేదా లాభా స్కీమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒడిషా రాష్ట్రంలో ప్రస్తుతం బిజు జనతా దళ్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ గారిని చూడడం జరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంగళజోడి. సో ఇక్కడ ఏంటంటే మంగళజోడి అనేది ప్రాంతము. యాక్చువల్గా చిల్కా లేక్లో 4th నేషనల్ చిల్కా బర్డ్ ఫెస్టివల్ అనేది వార్తల్లోకి వచ్చింది. 4th నేషనల్ చిల్కా బర్డ్ ఫెస్టివల్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఆ బర్డ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు? ఒడిషా. ఆసియా ఖండంలోనే అతిపెద్ద బ్రాకిష్ వాటర్ లగూన్ లేక్ ఇది. బ్రాకిష్ వాటర్ అంటే మరీ మనం తాగే పోర్టబుల్ వాటర్ లాగా ఉండదు. అట్ ద సేమ్ టైం సముద్రపు నీరంతా ఉప్పగా ఉండదు, అంత స్వచ్ఛగా ఉండదు, అంత ఉప్పగా ఉండదు, బ్రాకిష్ ఇన్ బిట్వీన్గా ఉంటుంది. అటువంటి బ్రాకిష్ వాటర్. భారతదేశంలో మొట్టమొదటి రామ్సార్ సైట్ చిల్కా లేక్, గుర్తుంచుకోండి. అక్కడ జరుగుతున్న ఒక ఫెస్టివల్ ఇటీవల ముగిసింది. నేషనల్ చిల్కా బర్డ్ ఫెస్టివల్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. సో ఏషియాస్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లగూన్లో ప్రారంభమైంది. ఒడిషా రాష్ట్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే మొసళ్ళ పరంగా చూసుకుంటే 3 రకాల మొసళ్ళు కలిగిన ఏకైక రాష్ట్రం. సాల్ట్ వాటర్ ఆర్ ఎస్టరైన్ క్రొకడైల్స్ కానివ్వండి, మగ్గర్స్ కానివ్వండి, గరియల్స్ కానివ్వండి. అండ్ చిల్కా లేక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో మొట్టమొదటి ఫిషింగ్ క్యాట్ సెన్సస్ కూడా అక్కడే జరిగింది. వన్యప్రాణుల పరంగా అద్భుతం. ఇటీవల భారతదేశంలో రామ్సార్ చిత్తడి నేలలు సంఖ్య 80కి చేరింది. రీసెంట్గా గుర్తింపు పొందిన 5 గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఇటీవల ముగిసిన మరొక వేడుకలు ఫెస్టివల్ ఆరెంజ్ ఫెస్టివల్. 4th ఆరెంజ్ ఫెస్టివల్ అనే వార్తలోకి వచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే నాగాలాండ్ రాష్ట్ర సంస్కృతిలో భాగం ఆరెంజ్ ఫెస్టివల్ ఇటీవల ముగుస్తూ వార్తల్లోకి వచ్చింది, గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల యూనియన్ కోల్ మినిస్టర్ గారు ప్రారంభించిన ఒక పోర్టల్ సీ కేర్స్ పోర్టల్ వార్తల్లోకి వచ్చింది. ఒక పోర్టల్ ఇది మొత్తం డిజిటలైజ్ ప్రక్రియలో భాగంగా డిజిటలీకరణ చేయడంలో భాగంగా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సిఎంపిఎఫ్ ఏదైతే ఉంటుందో కోల్ మైన్స్ సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏదైందో దానికి సంబంధించి డిజిటలీకరణలో భాగంగా ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ యాప్ని ఎవరు తీసుకొచ్చారు, ఎవరు డెవలప్ చేశారంటే డిజైన్డ్ బై సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్ అండ్ ఆర్&డి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వారు తయారు చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇటీవల రాజీనామా చేస్తూ వార్తల్లోకి వచ్చిన ఒక గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ గారు. ఇటీవల రాజీనామా చేసిన బన్వరీలాల్ పురోహిత్ గారు ఏ రాష్ట్ర గవర్నర్గా విధులు నిర్వర్తించేవారంటే పంజాబ్. ఇక గవర్నర్ వ్యవస్థ గురించి రాజ్యాంగంలో దేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 153 ఒక రాష్ట్రానికి గవర్నర్ ఉంటారు, రాష్ట్రానికి సంబంధించి రాజ్యాంగ అధినేతగా రాష్ట్రంలో పనిచేస్తారు. ఆర్టికల్ 155ని ఆధారంగా చేసుకొని భారతదేశంలో అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతి గారు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ ఉంటారు. ఇది చూస్తాం. గవర్నర్ రాజీనామా చేయాలంటే వారు రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించారు. సో బన్వరీలాల్ పురోహిత్ గారు రాజీనామా చేశారు. ఏ రాష్ట్ర గవర్నర్ అంటే పంజాబ్, గుర్తుంచుకోండి. వ్యక్తిగత కారణాలతో వైదొలుగుతున్నట్లుగా తను స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే భారతరత్న పురస్కారం యొక్క ప్రత్యేకతలు మనం చూసాము. ఈ సంవత్సరం 2 పురస్కారాల వార్తలోకి వచ్చింది. అండ్ కన్జార్ విన్యాసం వార్తలోకి వచ్చింది. భారత్ కిర్గిస్తాన్కి సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసము. అండ్ ఇండియా సౌదీ అరేబియాకి సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసం ఇటీవల వార్తలోకి వచ్చింది, సాదా తాన్సిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ సందాయక్, ఇండియన్ నేవల్ షిప్ సందాయక్. ఇది హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్. దీన్ని గార్డెనరీ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కోల్కతా వారు తయారు చేశారు. నెక్స్ట్ తమిళనాడు రాష్ట్రంలో గుర్తింపు పొందిన 18th వైల్డ్ లైఫ్ శాంక్చురీ తంతాయ్ పెరియార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒడిషా రాష్ట్రానికి సంబంధించి లాభా స్కీమ్ యొక్క ప్రత్యేకత. అండ్ ఒడిషా రాష్ట్రంలో ముగిసిన 4th నేషనల్ చిల్కా బర్డ్ ఫెస్టివల్ వార్తల్లోకి వచ్చింది. అండ్ 4th ఎడిషన్ ఆఫ్ ఆరెంజ్ ఫెస్టివల్ ఇటీవల ముగుస్తూ వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి సీ కేర్స్ అనే ఒక పోర్టల్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది, కోల్ మినిస్టర్ వారు విడుదల చేశారు. అండ్ రాజీనామా చేస్తూ వార్తలు ఇచ్చిన ఒక గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ గారు. ఏ రాష్ట్ర గవర్నర్ అంటే పంజాబ్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేని అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.